సినిమా తారలని వెండితెర వేల్పులుగా ఆరాధించుకుంటూ, వాళ్ళ కోసమే జీవిస్తూ, వాళ్ళ మాటే మన ఊపిరిగా, అలాగే వాళ్ళ యొక్క రూపమే మన ఆరాధ్య దైవముగా, అలాగే వాళ్ళ యొక్క సినిమాలే మన భవిష్యత్తుగా భావిస్తూ ఉండేటటువంటి ఫ్యాన్స్ చాలా మంది హీరోలకి ఉన్నారు. అయితే అందులో అత్యధిక శాతం ఇప్పుడు ప్రపంచంలో అధిక శాతం ఎవరు అతిపెద్ద హీరో, ఎవరు అతిపెద్ద హీరోకి ఉన్న ఫ్యాన్స్ అని గనక మనం ఒక్కసారి తెలియచెప్పుకుంటే, మన మాటల్లో మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పి ఒక మాట చెప్పుకోవచ్చు. అంటే ఆయన కష్టపడినటువంటి విధానము, అంచెలంచెలుగా పైకి వచ్చినటువంటి విధానము, ఆయనలోని వినయ విధేయతలు, ఆయనలోని పట్టుదల, కార్యశీలత, 10 మంది పట్ల ఆయన చూపించేటటువంటి గౌరవము కానీ, ప్రేమాభిమానాలు కానీ, సహాయ సహకారాలు కానీ ఇవి వెలకట్టలేనివి అని చెప్పి ప్రజలలో, అలాగే చిరంజీవి గారి ఫ్యాన్స్లో చాలా పెద్ద కాంప్లిమెంట్స్ ఉన్నాయి చిరంజీవి గారికి. జాతక చక్రంలో ఇన్ని లక్షణాలున్న వ్యక్తికి ఏ విధమైన గ్రహస్థితులు ఉంటాయి అనేది తెలియచెప్పుకుంటూ 2025వ సంవత్సరంలో చిరంజీవి గారి సినిమా ప్రస్థానం ఏ విధంగా ఉండబోతోంది అనేది ఇప్పుడు మనం తెలియచెప్పుకుందాము. ఇది చిరంజీవి గారి యొక్క ఫ్యాన్స్ కోసం రావినూతల భక్తి వారు ఇస్తున్నటువంటి విశ్లేషణ. గూగుల్ యొక్క సమాచారాన్ని మాత్రమే మేము తీసుకోవడం జరుగుతోంది. అది మాకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరి వద్ద ఈ డేట్ ఆఫ్ బర్త్ సేకరించినది కాదు, ఊహించినది అంతకన్నా కాదు. 1955వ సంవత్సరంలో ఆగస్టు 22న ఉదయం 10 గంటల 15 నిమిషాలకి మొగల్తూరులో జన్మించారు అనేది గూగుల్ యొక్క సమాచారం. ఆ సమాచారాన్ని తీసుకుని ఆ క్షణానికి ఉన్నటువంటి గ్రహస్థితులని చార్ట్గా రూపొందించడం జరిగింది. అయితే లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి వచ్చేసి కన్య రాశి. కన్య రాశిలో చంద్రుడు ఉన్నారు. చిత్త నక్షత్రం అవుతూ ఉన్నది. చిత్త 2వ పాదం, కుజిని నక్షత్రం. అలాగే లగ్నంలో శని గారు ఉన్నారు. లగ్నాధిపతి శుక్రుడు అవుతూ లాభస్థానంలో రవి, కుజ, బుధులతో ఉన్నారు. అలాగే పంచమ స్థానాధిపతి, చతుర్థ స్థాన అధిపతి అయినటువంటి యోగకారకుడైనటువంటి శని గారు ఉచ్చలో ఉన్నారు. శశి మహాపురుష యోగం అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే నవమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో ఉన్నారు. అంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు ముగ్గురు కూడా ఎక్సలెంట్ పొజిషన్స్లో ఉంటూ ఉండగా, తృతీయ స్థానానికి, షష్ఠ స్థానానికి అధిపతి అయినటువంటి గురువుగారు ఉచ్చలో ఉన్నారు. గురువుగారు ఉచ్చలో ఉండడం వల్ల వినయ విధేయతలు కానీ, వీరు ఎక్కడికి వెళ్ళినా గౌరవ ప్రతిష్టలు ఉండడం కానీ, ప్రథమ తాంబూలం వీరికే ఉంటుంది. అంతగా గురువుగారి యొక్క ప్రభావం ఈ జాతకుని మీద ఉంటుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే రుణాలు అనేవి ఉండవు. ఎక్కడా కూడా ఎవరికి కూడా మనం ఫలానా వ్యక్తికి రుణపడ్డామే అని ఉండదు. వాళ్ళకి ఎవరి నుంచి అన్నా రుణం పొందారు అంటే వాళ్ళకి అంతకంతగా మేలు చేసేటటువంటి కృతజ్ఞతాభావన ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ శశి మహాపురుష యోగం, పంచమహాపురుష యోగాల్లో శశి మహాపురుష యోగం ఒకటిగా ఉండగా, ఇది విపరీతమైనటువంటి శారీరక కష్టానికి దారితీస్తూ అత్యద్భుతమైన విజయాల్ని, అత్యద్భుతమైనటువంటి ఆస్తిపాస్తుల్ని ఇస్తుంది. ఇక్కడ శుక్రాచార్యుల వారి వల్ల విపరీతమైనటువంటి పేరు ప్రతిష్టలు వస్తాయి. అలాగే నవమాధిపతి లాభంలో ఉన్నారు. తండ్రి గారి వల్ల కూడా చాలా వరకు వీరు లబ్ధి పొందారు. తండ్రి గారిలో ఉన్నటువంటి ఆశయాల్ని కొనసాగించడం కానీ, తండ్రి గారి యొక్క ఉపదేశం ఏదైతే ఉందో, ఆయన నాది ఇది కోరిక అని చెప్పడం, లేదా ఆయన అభిలాష ఏదైతే ఉందో అది నెరవేర్చడం, ఆయన యొక్క మాటని వీరు మన్నించడము, వారి మాటకి వీరికి లబ్ధి చేకూరడము, ఇలాంటివి కూడా ఉంటాయి. తండ్రి గారి వల్ల చాలా లబ్ధి పొందే విధంగా ఉంటుంది. తండ్రి గారి వారసత్వం ఉంటుంది. తండ్రి గారి ఆశయాల సాధన ఉంటుంది. ఇలాగా తండ్రి గారి ప్రభావం కూడా చాలా చాలా ఈ జాతకుడి మీద ఉంటుంది. ఇలా ఉంటూ ఉండగా కన్య రాశి అవుతోంది. అంటే సున్నితమైనటువంటి మనస్తత్వము, సున్నితమైనటువంటి ప్రవర్తన. అలాగే చిత్తా నక్షత్రం గురించి మనం చెప్పనే అక్కర్లేదు. పట్టారంటే వదిలిపెట్టరు. ఎంత స్థాయికి వెళ్ళాలి అనుకుంటారో ఆ స్థాయి కన్నా మించిన స్థాయి వీరికి ఉంటుంది.
ఎందుకంటే ఇక్కడ కుజుని యొక్క స్థితి లాభంలో ఉంది, ఇక్కడ ద్వితీయాధిపతి లాభంలో ఉన్నారు, అలాగే సప్తమాధిపతి కూడా లాభంలో ఉన్నారు. అలాగే ఇక్కడ శశి మహాపురుష యోగం, శని గారికి సంబంధించిన అద్భుతమైనటువంటి ఈ లక్షణాలు, కారకత్వాలు ఇవన్నీ కూడా వెరసి ఒక అత్యున్నత శిఖరం మీద చిరంజీవి గారిని కూర్చోబెట్టింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి దీని వెనకాల, ఈ అత్యున్నతమైన ఆ స్థితి వెనకాల కష్టం ఆరాంగా వచ్చిందా వారికి? ఉన్నతమైన స్థితి అంటే ఎంతో కష్టపడ్డారు. అంత కష్టపడితేనే కానీ అత్యున్నతమైనటువంటి ఉన్నత స్థితులు పొందల. ఇవన్నీ కూడా ఈ కెరీర్లో మంచి పేరు రావడము, మంచి కష్టము చేయడము, ధనము రావడము, మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు, ఆ కీర్తి ప్రతిష్టలకి తగినట్టుగానే ధనము, తగినట్టుగానే ఉన్నత పదవులు, ఇవన్నీ కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది.